అమ్మలారా అక్కలారా, బావలు బామ్మర్దులు, అన్నలు తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ బాగున్నారా? ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాం, ఓకేనా? కానీ వేరే లెవెల్ వచ్చింది. ఇది నేను ఎంత బాగా చేసిందంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ అరకిలో బోన్లెస్ చికెన్ తెచ్చుకొని అందులో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం ఉప్పు, దానికి తగినంత ఉప్పు, దానికి తగినంత గరం మసాలా కదా, ధనియాల పొడి, ఇది చికెన్ మసాలా అన్నీ వేసుకొని, కొంచెం కారం, మరీ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి. కలిపి 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 ఆ ముక్క లోపలికి ఆ కారం లోపల తాగపోవాలా. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అందులో కొంచెం కారం పౌడర్ వేసుకోవాలా. కారం పౌడర్ వేసుకొని తిప్పి కలుపుకోవాలి. అట్లనే ఆ ముక్క క్రిస్పీగా క్రంచీ కావాలంటే అట్టుండాల, లేకపోతే కష్టమైద్ది. దాన్ని అట్నే మంచిగా కలిపి అందులో కొంచెం మళ్ళా ఇంకొంచెం క్రంచీ కావాలంటే అందులో కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేసి కలిపిన, ఒక ఎగ్గు కొట్టిన, మంచిగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ ముక్క లోపలికి ఆ కారం, ఉప్పు, మసాలాలు అన్నీ లోపల దాకా పోయినాయి. వేరే లెవెల్లో టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద చిన్న కళాయి పెట్టిన ఫ్రెండ్స్. పెద్ద కళాయి పెట్టుంటే ఒక్క ఆయిల్లోనే అయిపోయేది. చిన్న కళాయి పెట్టిన, అందులో కొంచెం పుదీనాను, కొత్తిమీర వేసుకొని మంచి కలుపుకొని మంచిగా చిన్న ఒక్కొక్కటి అట్లా వేసుకుంటూనే ఉన్నా. అట్లా వేసుకొని అవి మంచి రెడ్ కలర్ వచ్చేదాకా చూడాలి. అట్టయితేనే మనకు టేస్ట్ వస్తుంది. మళ్ళీ అది రెడ్ కలర్ రాకపోయింది అనుకోండి, టేస్ట్ రాదే. టేస్ట్ ఓకేలే కానీ లోపల ముక్క ఉడకదు బాయ్. సో మనం అట్లా 2 ఆయిల్ వేసుకున్నా. 2 ఆయిల్ వేసుకొని వేరే లెవెల్లో ఉన్నప్పుడు ఇక ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లతో చేస్తున్నాం కాబట్టి చిన్న కళాయిలో 2 ఆయిల్ కాబట్టి 3 ఆయిల్ అయినా వేయాలి. అట్లా చూసారా ఫ్రెండ్స్? అంత రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి, అంటే గిన్నె అనుకోండి, మరి మాకు ఇంగ్లీష్ అంత సరిగా రాదనుకోండి, సరే ఒక గిన్నెలో తీసుకొని అట్లా 3 ఆయిల్ వేసిన ఫ్రెండ్స్. 3 ఆయిల్ వేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా వచ్చినాయంటే మంచి క్రిస్పీగా పట్టుకుంటే ఇట్లా అసలు వేరే